ఓకే. నిన్నటి కంటిన్యూషన్ క్లాసు అది ఈరోజు ఇంచుమించుగా కవర్ అయిపోద్ది. అవన్నీ కూడా పాయింట్స్ చివరి వరకు చెప్పుకుంటే నిన్న మనం ఆలీగర్ మూమెంట్ గురించి కూడా చెప్పుకున్నాం కదా. ఆ తర్వాత ఒక ముస్లిం మూమెంట్ కూడా చెప్పుకున్నాం. తర్వాత సోషల్ సర్వీస్ లీగు, ఎన్ఎం జోషి, ఇది కూడా చెప్పుకున్నాం అనుకుంటున్నాను. మరి చూడండి, సోషల్ సర్వీస్ లీగు 1911లో ఎన్ఎం జోషి స్థాపించాడు సోషల్ సర్వీస్ లీగ్. ఒకప్పుడు ఇతను కూడా సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీలోనే పనిచేస్తాడు. అంటే గోపాలకృష్ణ గోఖలే స్థాపించినటువంటి సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీలో ఎన్ఎం జోషి సభ్యుడిగా పనిచేసి కొన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత 1911లో సోషల్ సర్వీస్ లీగు అనే సంస్థను స్థాపిస్తాడు. రాసుకోండి, ఎన్ఎం జోషి. అంటే పేదరికంలో ఉన్న వాళ్ళ తాలూకా పరిస్థితులను మెరుగుపరచడానికి అనాథలకి స్కూళ్ళే స్థాపించడం, ఇటువంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయడానికి సోషల్ సర్వీస్ లీగు ఎస్టాబ్లిష్డ్ బై ఎన్ఎం జోషి 1911. తర్వాత రాసుకున్నారా? నెక్స్ట్ సేవా సమితి. అలహాబాద్లో సేవా సమితి (1914) అలహాబాద్లో సేవా సమితి హెచ్ఎన్ కుంజరు స్థాపించాడు. అలహాబాద్లో 1914లో సేవా సమితి 1914లో అలహాబాద్లో సేవా సమితి స్థాపన డాష్ పెట్టి హెచ్ఎన్ కుంజరు. ఇది కూడా సాంఘిక సేవ కోసం, సమాజ సేవ కోసం, విద్యా అభివృద్ధి కోసం ఈ సంస్థ కూడా స్థాపించబడింది. అంటే సోషల్ సర్వీస్ అండ్ ఎడ్యుకేషన్, అంటే ఫర్ ద పర్పస్ ఆఫ్ స్ప్రెడింగ్ ఎడ్యుకేషన్ అండ్ ఇంప్రూవ్ ది క్వాలిటీస్ ఆఫ్ లైఫ్ అండ్ రిఫార్మ్ ది ఇండియన్ సొసైటీ. నెక్స్ట్, ఇండియన్ ఉమెన్స్ అసోసియేషన్ 1917లో ఇండియన్ ఉమెన్స్ అసోసియేషన్ అనిబిసెంట్ స్థాపించింది. ఇండియన్ ఉమెన్స్ అసోసియేషన్ బై అనిబిసెంట్. ఇండియన్ ఉమెన్స్ అసోసియేషన్ అనిబిసెంట్ స్థాపించింది 1917లో. స్త్రీల హక్కుల కోసం స్త్రీల హక్కులు కాపాడడం కోసం, స్త్రీల పరిస్థితులను మెరుగుపరచడానికి అనిబిసెంట్ ది ఇండియన్ ఉమెన్ అసోసియేషన్ సంస్థ స్థాపించింది 1917లో. 1917. నెక్స్ట్, సత్యశోధక సమాజ్. ఇది ఇంపార్టెంటే. సత్యశోధక సమాజ్ రాయండి. సత్యశోధక సమాజ్ అనే సంస్థను 1873లో జ్యోతిబా పూలే స్థాపిస్తాడు. సత్యశోధక సమాజ్ జ్యోతిబా పూలే
1873లో స్థాపించాడు. జ్యోతిబా పూలే రాసినటువంటి ఒక ముఖ్య గ్రంథం. అది ఇంతకుముందు ఒకటి రెండు క్లాసుల్లో దీన్ని రిపీట్ చేశాను కూడాను. కుసుమ కుమారి చెప్తుందేమో. సత్య శోధక సమాజాన్ని స్థాపించినటువంటి జ్యోతిబా పూలే రాసిన బుక్ ఏంటి? జ్యోతిబా పూలే రాసిన బుక్ గులాంగిరి. రాయండి, గులాంగిరి. ఇది లోవర్ క్యాస్ట్ మూమెంట్, అంటే ఎగనెస్ట్ ది బ్రాహ్మణ్ డామినేషన్, బ్రాహ్మణ ఆధిక్యానికి వ్యతిరేకంగా లోవర్ క్యాస్ట్ అప్లిఫ్ట్మెంట్ కోసం లోవర్ క్యాస్ట్ అప్లిఫ్ట్మెంట్ కోసం అంటే దిగువ కులాల వారిని, అంటే దిగువ కులాల వారు అణచివేయబడుతుండడం వలన వాళ్ళ అప్లిఫ్ట్మెంట్ కోసం, అంటే వాళ్ళని ఆర్థికంగా విద్యాపరంగా అభివృద్ధి చేయడానికి ఈ సత్య శోధక సమాజాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే లోవర్ క్యాస్ట్ మూమెంట్ అని గుర్తుంచుకోండి. లోవర్ క్యాస్ట్ మూమెంట్ మహారాష్ట్రలో, ప్లేస్ కూడా రాసుకోండి. జ్యోతిబా పూలే సత్య శోధక సమాజ్ 1873 మహారాష్ట్రలో. బ్రాహ్మణ ఆధిక్యానికి వ్యతిరేకంగా లోవర్ క్యాస్ట్ మూమెంట్ అని చెప్పొచ్చు. ఇది అణగారిన వర్గాల వారి అభివృద్ధి కోసం. అంటే ఇతను బాలికల పాఠశాలలు, పేద విద్యార్థులకి, అంటే పేదలకు ప్రత్యేకమైనటువంటి స్కూళ్ళు, అణచివేయబడినటువంటి కులాల వారి అభివృద్ధి కోసం ఉచిత విద్య, ఇటువంటి కార్యక్రమాలు మహారాష్ట్రలో జ్యోతిబా పూలే స్టార్ట్ చేశాడు. ఇతనికి మహాత్మా అనే బిరుదు కూడా ఉంది. జ్యోతిబా పూలే అతని బర్త్డే, అంటే జన్మదినోత్సవాన్ని భారతదేశం అంతటా చాలా గ్రాండ్గానే జరుపుతారు. అంటే దళితుల ఉద్ధరణ కోసం, దళితుల అభివృద్ధి కోసం, దళితుల అభ్యున్నతి కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం నహర్నిశలు మహారాష్ట్రలో కృషి చేస్తాడు జ్యోతిబా పూలే. ఇతని మీద ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్లో బిట్ వస్తూ ఉంటుంది. అతను రాసిన బుక్ అని అడుగుతుంటారు, గులాంగిరి. రాసుకున్నారా? నెక్స్ట్ అరవిపురం మూమెంట్. అరవిపురం మూమెంట్ బై శ్రీ నారాయణ గురు. అరవిపురం మూమెంట్ బై శ్రీ నారాయణ గురు 1902, 1902లో కేరళలో. ఓకే, అరవిపురం మూమెంట్ బై శ్రీ నారాయణ గురు, కేరళలో. ఇదేంటంటే కేరళలో యజ్వాస్ అనే లోవర్ క్యాస్ట్ పీపుల్ ఉన్నారు. వీళ్ళని దేవాలయాల్లోకి ఎంటర్ అవనిచ్చేవారు కాదు. పబ్లిక్ వెల్స్లో, అంటే పబ్లిక్ వెల్స్ అంటే అందరికీ ఉపయోగించే నుయ్యులు ఉంటాయి కదా ఊళ్ళల్లో, నీళ్లు తోడుకోవడానికి నుయ్యులు ఉంటాయి కదా, ఆ పబ్లిక్ వెల్స్ కూడా నీళ్లు తోడడానికి అనుమతించేవారు కాదు. లోవర్ క్యాస్ట్ పీపుల్ని, ఎస్సీ ఎస్టీస్ని దేవాలయాల్లోకి అడుగుపెట్టనిచ్చేవారు కాదు. కేరళలో ముఖ్యంగా అక్కడ యజ్వాల్ అనేవాళ్ళు లోవర్ క్యాస్ట్ పీపుల్. వీళ్ళు చాలా దీనమైనటువంటి పరిస్థితుల్లో ఉండేవాళ్ళు.
వీడికి టెంపుల్లో ఎంట్రీ ఉండేది కాదు, పబ్లిక్ వెల్స్లో ఎంట్రీ ఉండేది కాదు. అందుకోసం శ్రీ నారాయణ గురు అరవిపురం మూమెంట్ స్టార్ట్ చేస్తాడు. తనే స్వయంగా శివలింగాన్ని ప్రతిష్ఠ చేస్తాడు ఫర్ ది పీపుల్ ఆఫ్ ఫెజ్వాస్ లోవర్ క్యాస్ట్ అండ్ అదర్ లోవర్ క్యాస్ట్ పీపుల్. స్వయంగా శివలింగాన్ని ప్రతిష్ఠింపజేసి టెంపుల్ ఎంట్రీకి అనుమతిస్తాడు. దీన్ని అరవిపురం మూమెంట్ అంటారు. అరవిపురం మూమెంట్ బై శ్రీ నారాయణ గురు ఇన్ కేరళ ఫర్ ది అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ యజ్వా క్యాస్ట్ లోవర్ క్యాస్ట్ పీపుల్ ఇన్ కేరళ. కేరళలో లోవర్ క్యాస్ట్ పీపుల్ అయినటువంటి యజ్వాస్కి టెంపుల్ ఎంట్రీ అంటే దేవాలయాల్లోకి ప్రవేశం కోసం అక్కడ ఒక మూమెంట్ స్టార్ట్ చేశాడు. అదే అరవిపురం మూమెంట్ అంటారు. ఇది నోట్ చేసుకోండి ఈ పాయింట్. దీనికి శ్రీ ముందు నోట్ చేయండి. అది 1902లో 1902లో శ్రీ నారాయణ ధర్మ పరిపాలనా యోగం అనే సంస్థను స్థాపిస్తాడు. శ్రీ నారాయణ ధర్మ పరిపాలనా యోగం ఇన్ 1902 బై శ్రీ నారాయణ గురు. శ్రీ నారాయణ ధర్మ పరిపాలనా యోగం 1902. నెక్స్ట్ జస్టిస్ పార్టీ మూమెంట్. ఇది వెరీ ఇంపార్టెంట్, ఇది రాసుకోండి. జస్టిస్ పార్టీ మూమెంట్. జస్టిస్ పార్టీ మూమెంట్ బై అంటే జస్టిస్ పార్టీ మూమెంట్ని స్టార్ట్ చేసిన వాళ్ళు పేర్లు రాసుకోండి. పిఎం నాయర్, పిఎం నాయర్, పిఎం నాయర్, పి త్యాగరాజ చెట్టి, పి త్యాగరాజ శెట్టి, పి త్యాగరాజ చెట్టి, సిఎన్ మొదలయార్, సిఎన్ మొదలయార్, సిఎన్ మొదలయార్. వీళ్ళు జస్టిస్ పార్టీ మూమెంట్ని స్టార్ట్ చేస్తారు. జస్టిస్ పార్టీ మూమెంట్ బై పిఎం నాయర్, పి త్యాగరాజ్ శెట్టి అండ్ సిఎన్ మొదలయార్. జస్టిస్ పార్టీ అని ఎందుకు మూమెంట్ ఈ పేరు వచ్చిందంటే, వీళ్ళు జస్టిస్ అనే పత్రికను స్థాపించి ఆ పత్రిక ద్వారా యాంటీ బ్రాహ్మణ్ అంటే ఇది నాన్ బ్రాహ్మణ్ మూమెంట్ అనమాట. ఇది అంటే బ్రాహ్మణేతరులు అంటే బ్రాహ్మణ్ డామినేషన్కి వ్యతిరేకంగా శూద్ర జాతీయులు తర్వాత ఇతర దళిత వర్గాలని కలుపుకొని బ్రాహ్మణ్ డామినేషన్కి వ్యతిరేకంగా ఏర్పాటైంది ఇది జస్టిస్ పార్టీ మూమెంట్. ఇది ఏంటిది? నాన్ బ్రాహ్మణ్ మూమెంట్ అని రాసుకోవాలి. అంటే దట్ ఈజ్ ఎగెనెస్ట్ ది డామినేషన్ ఆఫ్ బ్రాహ్మిన్స్. ఏ మూమెంట్ కాల్డ్ జస్టిస్ పార్టీ మూమెంట్. ఆ పేరు ఎలా వచ్చింది? వాళ్ళు జస్టిస్ అనే పత్రిక ద్వారాగా వాళ్ళకు జరుగుతున్న అన్యాయాన్ని, బ్రాహ్మణుల తాలూకా ఆధిక్యతను ప్రచారం చేసేవాళ్ళు ఆ పత్రిక ద్వారాగా. ఇన్ దోస్ డేస్ దట్ ఆ పత్రిక చాలా పాపులర్ అనమాట ఆ రోజుల్లో. సో ఆ పత్రిక పేరే పార్టీగా పెట్టారు, జస్టిస్ పార్టీ మూమెంట్ అని. ఆ పత్రిక పేరే జస్టిస్, దాని పేరు మీదే జస్టిస్ పార్టీ.
పార్టీ స్థాపకులు రాసుకున్నారు కదా. అయితే ఇది ఒరిజినల్గా 1916లో ఈ జస్టిస్ పార్టీ ఒరిజినల్గా ముందు 1916లో ఒక పార్టీ ఏర్పాటైంది, సౌత్ ఇండియన్ లిబరల్ ఫెడరేషన్. సౌత్ ఇండియన్ లిబరల్ ఫెడరేషన్ అని 1916లో స్థాపించబడింది. అదే తర్వాత జస్టిస్ పార్టీగా మారుతుంది క్రమేపీ. సౌత్ ఇండియన్ లిబరల్ ఫెడరేషన్ వాజ్ స్టార్టెడ్ ఇన్ 1916. జస్టిస్ పార్టీకి మూలం ఇది. 1916లో సౌత్ ఇండియన్ లిబరల్ ఫెడరేషన్ అనే సంస్థ స్థాపించబడింది. అక్కడి నుంచి అది అలాగా జస్టిస్ అనే పత్రికను నడిపారు. ఆ తర్వాత ఒక పొలిటికల్ పార్టీ పెట్టారు. ఆ పొలిటికల్ పార్టీకి ఈ జస్టిస్ పత్రిక పేరే పెట్టారు, జస్టిస్ పార్టీ అని. ఈ జస్టిస్ పార్టీ దట్ ఈజ్ ఎగెనెస్ట్ ది బ్రాహ్మణ్ అండ్ ప్రో బ్రిటిష్ గవర్నమెంట్ అండ్ సపోర్టెడ్ ది బ్రిటిష్ గవర్నమెంట్. ఇది బ్రిటిష్ గవర్నమెంట్కి అనుకూలంగాను, కాంగ్రెస్కి, బ్రాహ్మిన్స్కి వ్యతిరేకంగాను పనిచేసింది జస్టిస్ పార్టీ. ఓకే, బాగా వినండి. ఇది బ్రాహ్మణేతర పార్టీ అని చెప్పాను కదా, నాన్ బ్రాహ్మణ్ మూమెంట్ దట్ ఎగెనెస్ట్ ది డామినేషన్ ఆఫ్ ది బ్రాహ్మిన్స్ ఇన్ ద సొసైటీ అండ్ ఇన్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్. అన్ని గవర్నమెంట్ జాబుల్లోనూ, శాసనసభ సభ్యుల విషయంలో కానీ, జిల్లా బోర్డులు, లోకల్ బోర్డ్స్లో కానీ, లేకపోతే ప్రభుత్వ ఇతర ఉద్యోగాలు కానీ, ఐసిఎస్ ఉద్యోగాల్లో కానీ, అన్నిట్లోనూ ఎక్కడ చూసినా బ్రాహ్మణులే ఉండేవారు. సో ఇతర కులస్తులు, శూద్ర వర్ణాల వారు కానీ, తర్వాత మిగతా దళిత వర్గాల్లో కూడా ఎవరికి ఉద్యోగ అవకాశాలు కూడా ఉండేవి కాదు. అందుకని ఈ బ్రాహ్మణ్ డామినేషన్కి వ్యతిరేకంగా ఈ జస్టిస్ పార్టీ అనేది ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఈ జస్టిస్ పార్టీ ప్రభుత్వానికి, అంటే బ్రిటిష్ గవర్నమెంట్ సపోర్ట్ ఉండేది ఈ పార్టీకి. ఎందుకంటే ఇది కాంగ్రెస్కి వ్యతిరేకం కాబట్టి, జస్టిస్ పార్టీ కాంగ్రెస్కి వ్యతిరేకం కాబట్టి ఆటోమేటిక్గా బ్రిటిష్ గవర్నమెంట్ జస్టిస్ పార్టీని సపోర్ట్ చేసింది. మరి బ్రిటిష్ ప్రభుత్వం ఎందుకు సపోర్ట్ చేస్తుంది? కాంగ్రెస్ అంటే మరి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకం కదా. ఇక్కడ జస్టిస్ పార్టీ కూడా వ్యతిరేకం కాబట్టి, సో జస్టిస్ పార్టీ, బ్రిటిష్ గవర్నమెంట్ రెండు ఏకమవుతాయి. అంటే విత్ ది సపోర్ట్ ఆఫ్ బ్రిటిష్ గవర్నమెంట్, జస్టిస్ పార్టీ కేమ్ టు పవర్. అంటే ఎలాగంటే 1919 మింటో మార్లే సంస్కరణల ప్రకారం 1921-22లో ఎన్నికలు జరిగాయి కదా. ఆ ఎన్నికల్లో సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా ఎన్నికలు బహిష్కరించింది జాతీయ కాంగ్రెస్. అంటే గాంధీజీ పిలుపు మేరకు 1920లో నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనేది జరిగింది కదా. అందులో బహిష్కరణ కార్యక్రమాలు, నిర్మాణాత్మక కార్యక్రమాలు జరిగాయని చెప్పాను. మరి ఈ బహిష్కరణ కార్యక్రమాల్లో అప్పుడు జరగబోతున్నటువంటి ఎన్నికల్ని కాంగ్రెస్ బహిష్కరించింది. కానీ జస్టిస్ పార్టీ ఎన్నికల్లో నిలబడింది. సో జస్టిస్ పార్టీ మద్రాస్ ప్రెసిడెన్సీలో అధికారంలోకి వచ్చింది. మద్రాసులో అధికారాన్ని చేపట్టింది జస్టిస్ పార్టీ. ఈ జస్టిస్ పార్టీకి ముఖ్యమంత్రులుగా రెడ్డి కులస్తులు, కాపు కులస్తులు, కమ్మ కులస్తులు, వెలమ కులస్తులు చేశారు చాలా కాలం. అంటే ఇవన్నీ కూడా ఈ కాపు, కమ్మ, రెడ్డి, ఈ బలిజ, ఈ కమ్మ కులాలు ఏవైతే ఉన్నాయో ఇవి జస్టిస్ పార్టీ వలన ఎమర్జ్ అయ్యాయి. అర్థమైందా? ఈ జస్టిస్ పార్టీ కాలంలోనే ఈ కులాలన్నీ కూడా బాగా అభివృద్ధి చెంది, తర్వాత ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా ఆటోమేటిక్గా ఇప్పుడు ఆ రెడ్డి, కమ్మ కులస్తులే ఆంధ్రప్రదేశ్ని పరిపాలించే స్థితిలో ఉంటున్నారు, అలాగే తెలంగాణ స్టేట్ని కూడా. సో ఇది జస్టిస్ పార్టీ మూమెంట్. దీని మీద కూడా బిట్ వస్తుంది. అంటే బిట్టు కోసమనే కాదు, కానీ దానికోసం మీరు ఆ హిస్టరీలో భాగంగా ఈ నాలెడ్జ్ కూడా అవసరమే. వాట్ ఈజ్ జస్టిస్ పార్టీ అండ్ వెన్ ఇట్ కేమ్ టు పవర్ అండ్ వాట్ ఈజ్ ఇట్స్ పాలసీ. ఇది అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులకు, ఇతర వర్గాల వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించింది. అలాగే వెనుకబడిన కులాల వారికి హాస్టల్స్ ఏర్పాటు చేసింది, ప్రత్యేక స్కూళ్ళు ఏర్పాటు చేసింది, స్కాలర్షిప్లు ఇవ్వడం ప్రవేశపెట్టింది. అంటే హాస్టల్స్ పెట్టి ఉచిత భోజనం వసతి ఏర్పాటు చేసి విద్యాన్ని అభివృద్ధి చేసింది ఇది. అంటే జస్టిస్ పార్టీ రిజర్వేషన్స్ అనేవి ఇంప్లిమెంట్ చేసింది సౌత్ ఇండియాలో.
ముఖ్యంగా మద్రాస్ ప్రెసిడెన్సీలో జస్టిస్ పార్టీ ఎగెనెస్ట్ ది బ్రాహ్మణ్ డామినేషన్ అనేక రిజర్వేషన్లు ప్రవేశపెట్టి వెనుకబడిన వర్గాల వారికి, వెనుకబడిన కులాల వారికి కొన్ని రకాల సంస్కరణలు చేపట్టిందనమాట జస్టిస్ పార్టీ. ఓకే. దీంట్లో అన్నీ రాసుకోవాలి. జస్టిస్ అనేది మొదటి పత్రికని, తర్వాత పార్టీ అని. ఎప్పుడు పవర్లోకి వచ్చింది? మాంటేగ్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణ తర్వాత 1921లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ బహిష్కరించడం, జస్టిస్ పార్టీ పోటీ చేసి అధికారంలోకి రావడం. ఇవన్నీ రాసుకోవాలి. మీకు ఒక్క అర నిమిషం టైం ఇస్తాను. నిమిషం జస్ట్ నోట్ చేసుకోండి. ఇంకా మిగిలిపోయిన పాయింట్స్ ఏమైనా ఉంటాయి. ఇప్పుడు కాదులే. రే మమ్మీకి ఫోన్ చేసావా? నెక్స్ట్ నాయర్ మూమెంట్ బై సివి రామన్ పిల్లై. నాయర్ మూమెంట్ బై సివి రామన్ పిల్లై. ఇది కూడా ఎగెనెస్ట్ బ్రాహ్మణ్ డామినేషన్. నాయర్ మూమెంట్ బై సివి రామన్ పిల్లై. ఇది బ్రాహ్మణ ఆధిక్యతకు వ్యతిరేకంగా స్థాపించబడిందే. తర్వాత సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్. నెక్స్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ బై ఈవి రామస్వామి నాయకర్. అంటే ఆత్మగౌరవ ఉద్యమం అంటాం. ఆత్మగౌరవ ఉద్యమం ఇంగ్లీష్లో సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్. సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ బై ఈవి రామస్వామి నాయకర్ రాసుకున్నారు కదా. అలాగే డిప్రెస్డ్ క్లాసెస్ మూమెంట్ బిఆర్ అంబేద్కర్. డిప్రెస్డ్ క్లాసెస్ మూమెంట్ బై బిఆర్ అంబేద్కర్ మహారాష్ట్రలో. డిప్రెస్డ్ క్లాసెస్ మూమెంట్
బిఆర్ అంబేద్కర్ మహారాష్ట్రలో స్థాపిస్తాడు. ఓకే, రాసుకున్నారు కదా, డిప్రెస్డ్ క్లాసెస్ మూవ్మెంట్ బై బిఆర్ అంబేద్కర్ ఇన్ మహారాష్ట్ర. సో సమ్ మోర్ పాయింట్స్ ఏంటంటే, అంటే బ్రిటిష్ గవర్నమెంట్తో పోరాడి బ్రిటిష్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా వర్క్ చేసినందుకు కొంతమంది జైలు శిక్షను అనుభవించారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పత్రికల్లో రాసినందుకు, బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించినందుకు కొంతమంది కోర్టు కోర్టుల్లో శిక్షించబడి జైలుకి వెళ్ళారు. అటువంటి వాళ్ళలో కొన్ని ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ విచ్ వర్ ఇంప్రెజనడ్ అంటే జైలు జీవితానికి, అదే జైల్లో శిక్షించబడ్డారు. వాళ్ళు ఎవరంటే, మనం రెండో బహదూర్ షా, మొఘల్ చక్రవర్తుల్లో చివరివాడు రెండో బహదూర్ షా ఉన్నాడు కదా, అతడు సిపాయిల తిరుగుబాటు తర్వాత రంగూన్ జైలుకి పంపించబడ్డాడు. రంగూన్ జైలుకి పంపించబడతాడు. ఎవరు? రెండో బహదూర్ షా. 1857 సిపాయిల తిరుగుబాటు అనంతరం రెండో బహదూర్ షా రంగూన్ జైలుకి పంపించబడతాడు. అది 1862లో రంగూన్ జైల్లోనే మరణిస్తాడు. దాంతో మొఘల్ వంశం అంతరించిందనమాట. రెండో బహదూర్ షా రంగూన్ జైల్లో ఎప్పుడు 1862లో మరణిస్తాడు, జైల్లోనే. దాంతో మొఘల్ వంశం అంతరించిపోయింది. ఇది ఇంపార్టెంటే. అంటే మొఘల్ చక్రవర్తుల్లో చివరివాడు ఎవరంటే రెండో బహదూర్ షా. మొఘల్ వంశం ఎప్పుడు అంతరించిందంటే 1862. సిపాయిల తిరుగుబాటు కాలంలో మొఘల్ చక్రవర్తి ఎవరంటే రెండో బహదూర్ షా. ఈ మూడు రాసుకోవాలి. మూడు పాయింట్లు కూడా చాలా ఇంపార్టెంటే. అంటే సిపాయిల తిరుగుబాటు కాలంలో రెండో బహదూర్ షా భార్యని, పిల్లల్ని, మనవల్ని అందరినీ బ్రిటిష్ గవర్నమెంట్ చంపేసింది. మొత్తం హోల్ ఫ్యామిలీని చంపేసి ఈ చక్రవర్తి అయిన రెండో బహదూర్ షాని మాత్రం చంపకుండా రంగూన్ జైలుకి తరలిస్తారు. అక్కడే జైల్లో మరణిస్తాడనమాట 1862లో. ఆ విధంగా ద ఎండ్ ఆఫ్ ది మొఘల్ డైనాసిటీ. మొఘల్ సామ్రాజ్యం ఎప్పుడు స్థాపించబడింది? కొన్ని సందర్భంగా అడుగుతున్నాను. మొఘల్ సామ్రాజ్యం ఎప్పుడు స్థాపించబడింది? 1700. 1526 మొదటి పానిపట్టు యుద్ధం. బాబర్కి రెండవ బాబర్కిని ఇబ్రహీం లోడికి మధ్య జరిగింది. మొదటి పానిపట్టు యుద్ధం 1526లో ఇబ్రహీం లోడి ఓడిపోయిన తర్వాత మొఘల్ సామ్రాజ్య స్థాపన అనేది జరిగింది 1526లో. ఓకే, అప్పుడు ప్రారంభమైనటువంటి మొఘల్ డైనాసిటీ, ఆ తర్వాత బాబర్ తర్వాత హుమయూన్ తర్వాత అక్బర్ తర్వాత జహంగీర్ తర్వాత షాజహాన్ తర్వాత ఔరంగజేబు, మొదటి బహదూర్ షా,
ఇంకా వరుసగా అలాగా సిపాయి తిరుగుబాటు కాలం నాటికి రెండో బహదూర్ షా లాస్ట్ మొఘల్ కింగ్ అనమాట ఆయన. ఆ? సరే బాగుంది. ఆ పాయింట్స్ మామూలుగా రాసుకోండి, రాసుకున్నారేమో. నెక్స్ట్, బ్రిటిష్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా పత్రికల్లో రాసినందుకు కొందరు ప్రముఖ వ్యక్తులు జైలు జీవితం అనిపించవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అలా మొట్టమొదట జైలు శిక్షణ అనిపించినటువంటి వ్యక్తి సురేంద్రనాథ్ బెనర్జీ. సురేంద్రనాథ్ బెనర్జీ ఇతడు బెంగాలీ అనే పత్రిక నడుపుతాడు. బెంగాలీ. ఈ బెంగాలీ పత్రికలో బ్రిటిష్ ప్రభుత్వాన్ని విమర్శించినందుకు గాను అతనికి జైలు శిక్ష విధించబడింది. 2 సంవత్సరాల జైలు శిక్ష పడింది సురేంద్రనాథ్ బెనర్జీకి. ఫస్ట్ మ్యాన్ టు బి ఇంప్రిజన్డ్. అంటే పత్రికల్లో ఎగ్నెస్ట్గా రాసినందుకు శిక్షణ అనుభవించిన మొదటి వ్యక్తి సురేంద్రనాథ్ బెనర్జీ. ఉమ్. నెక్స్ట్, బాలగంగాధర్ తిలక్. బాలగంగాధర్ తిలక్ బాలగంగాధర్ తిలక్ 1897లో బాలగంగాధర్ తిలక్ 1897లో కేసరి అనే పత్రికలో మరాఠీలో. కేసరి అనే పత్రికలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసినందుకు 18 నెలల జైలు శిక్ష పడింది. ఇప్పుడు 1897లో. అంటే చాపేకర్ బ్రదర్స్ ర్యాండ్ అనే అధికారిని చంపడం అది సబబే అని, అంటే శివాజీ అఫ్జల్ ఖాన్ని చంపడం ఎంత ఎంత న్యాయమో ఎంత ధర్మమో, అదే విధంగా చాపేకర్ బ్రదర్స్ అనే వాళ్ళు ర్యాండ్ అనే అధికారిని చంపడం కూడా అంతే ధర్మం అని కేసరి అనే పత్రికలో బాలగంగాధర్ తిలక్ రాస్తాడు. దానికి గాను 18 months ఇంప్రిజన్మెంట్ పడింది బాలగంగాధర్ తిలక్కి. ఆ తర్వాత 1905లో మళ్ళీ 6 సంవత్సరాలు మాండలే జైలుకి పంపిస్తారు. మళ్ళీ కేసరి పత్రికల్లో రాసినందుకు సెకండ్ టైం బాలగంగాధర్ తిలక్ వాజ్ ఇంప్రిజన్డ్. రెండోసారి 1908లో 6 సంవత్సరాల జైలు శిక్ష. నోట్ చేయండి అది. రాసారా? బాలగంగాధర్ తిలక్ సెకండ్ టైం he was imprisoned in 1908 and sent to Mandalay jail for 6 years. 6 సంవత్సరాలు పంపిస్తారు. తర్వాత అరవింద్ ఘోష్. నెక్స్ట్ వన్ అరవింద్ ఘోష్. అరవింద్ ఘోష్ కూడా ఒకప్పుడు అతివాది అనే చెప్పాను. తర్వాత రాజకీయాల నుంచి విరమించుకొని పాండిచ్చేరిలో ఒక పెద్ద ఆశ్రమాన్ని పెట్టుకుంటాడు. పాండిచ్చేరిలో ఒక ఆశ్రమాన్ని స్థాపించి రిటైర్ అయిపోతాడు. అంటే మెయిన్ రాజకీయాలు, పాలిటిక్స్ నుంచి రిటైర్ అయిపోతాడు అనమాట. ఓకేనా? అంటే ఆలీపూర్ బాంబు కేసులో ఇరికిస్తారు ఇతను. ఆలీపూర్ బాంబు కేసులో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి ఆ తర్వాత తిరిగి వచ్చి పాండిచ్చేరిలో ఆశ్రమాన్ని పెట్టుకొని ఋషిగా మారిపోతాడు, సన్యాసిగా.
నెక్స్ట్ విడి సవార్కర్. విడి సవార్కర్ 1910లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఇతనికి 50 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. విడి సవార్కర్ విడి సవార్కర్కు 50 ఏళ్ళు. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టినట్టు మాట్లాడాడని ఎన్ని సంవత్సరాలు? 50 ఇయర్స్. 50 ఇయర్స్. విడి సవార్కర్కి సంబంధించి గతంలో మీకు టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జరిగినప్పుడు చెప్పాను. ఇతను రాసిన బుక్ ఏంటి? విడి సవార్కర్ రాసిన బుక్ ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్. అంటే సిపాయిల తిరుగుబాటుని భారతదేశ ప్రథమ స్వాతంత్రం ప్రథమ స్వతంత్ర సంగ్రామం అని ఒక బుక్ రాస్తాడు. అయితే ప్రభుత్వం దాన్ని నిషేధించిన ముక్కలుగా దాన్ని వేరే పేర్లతో విడుదల చేయడం జరిగింది. ఇతను ఒక విప్లవ సంస్థను స్థాపిస్తాడు. కుసుమా చెప్పు ఏంటది? విడి సవార్కర్ ఒక విప్లవ సంస్థను స్థాపించాడు కదా. అభినవ భారత్ 1904లో అభినవ భారత్ అనే సంస్థను స్థాపిస్తాడు, విప్లవ సంస్థని. అలాగే మహాత్మా గాంధీ కూడా యంగ్ ఇండియా అనే పత్రికలో రాసినందుకు గాను యంగ్ ఇండియా అనే పత్రికలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసినందుకు గాను 1922లో 6 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తుంది. మహాత్మా గాంధీ పత్రిక పేరేంటి? యంగ్ ఇండియా. గాంధీ పత్రిక యంగ్ ఇండియా. దాంట్లో గవర్నమెంట్కి ఎగనెస్ట్గా రాసినందుకు 6 years ఇంప్రిజన్మెంట్ పడుతుంది. అయితే వెంటనే విడుదల చేశారనుకోండి, అంటే 2 ఏళ్లలో మళ్ళీ విడుదల చేసింది గవర్నమెంట్. 24లో విడుదల చేసింది. 6 ఏళ్ళు జైల్లో ఉండలేదు. ఓకే, రేపు మళ్ళీ క్లాస్లో కలుద్దాము. రేపు నోట్స్కి సంబంధించి ఏదో ఒకటి కొంత నేను పెట్టడానికి ట్రై చేస్తాను. 4 గంటల క్లాస్ చెప్పండి సార్, 10 గంటలకు వద్దు. ఎలాగా? 10 గంటలకి. ఏంటమ్మా? 4 గంటలకి చెప్పండి సార్, 10 గంటలకు చెప్పకండి. 10 గంటలకి చెప్పండి, 4 గంటలకు వద్దు. అంటే టైం టేబుల్లో మరి 10కే పడింది కదా, మీకు 4 గంటలకి చెప్పడం అంటే అక్కడ చూపించదు. మేడం అలా చెప్పట్లేదండి, మేడం నచ్చినప్పుడు పెడుతున్నారు. టైం టేబుల్ ప్రకారం చెప్తారు, నీకు నచ్చినప్పుడు చెప్పరు. నువ్వు వాళ్ళకుండు. టైం టేబుల్ అలాగా ఫిట్ అయింది. మరి అన్నీ మనకి మళ్ళీ శనివారం మళ్ళీ మీకు సాయంత్రం ఉంటుంది, మార్నింగ్ ఏమో రేపు వెళ్ళటం ఉంటుంది. టైం ఎలాగో కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవడమే. మార్నింగ్ కుసుమా కంప్యూటర్ క్లాస్కి వెళ్ళిపోతుంది సార్, అందుకని ఈవినింగ్ చెప్పమంటుంది. అలాగా కొంచెం మరి అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే, క్లాస్లో మళ్ళీ కలుద్దాం. తన కోసం అలా చెప్తాను. ఓకేనా? మరి నేను కూడా రాసుకోవాలి కదా.